దొరికితే మాత్రం వల్లభనేని వంశీ అన్న మీద చెయ్యేస్తే మాత్రం నేను ఊరుకునేదే లేదు సార్. నేను అలా అది అలా కాదండి రజనీ గారు, నిజంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తాను. అన్నయ్య ఏదో ఒక స్టేషన్ లో పెట్టాలి. అధికార పార్టీలో ఉన్నటువంటి ఎంపీ రఘురామ కృష్ణరాజు గారిని సిఐడి వాళ్ళు ఏ విధంగా హింసించి దారుణంగా కొట్టారు ఖండించాం. మేము ఖండించాం, ఇప్పుడు కూడా ఖండిస్తాం. చెయ్యి వేయడానికి కాదండి. ఇప్పుడు ఆయన మీద ఎటువంటి ఒక నిమిషం, మీరు ఆయన మీద ఎటువంటి అటాక్ జరగకుండా ఆపుతున్నట్టుగా లేదు, కొన్ని హింసిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. బాబా మీకు అలా అర్థమైంది బాబా? మా ప్రభుత్వం కొట్టదు సార్, చిత్తశుద్ధి. ఓకే లక్ష్మణ్, ఆయన ఇలాంటి ప్రోత్సహించడం, ఆయన ఇలాంటి ప్రోత్సహించే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. న్యాయపరంగా చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారంగా వెళ్తారు తప్ప పగలో ప్రతి విజయ్ కుమార్ ఒక్క నిమిషం ఆగాల. మీరు వీళ్ళేమో దాడులు చేయలేదు అన్నారు. మన పుంగనూరులో పెన్షన్ కోసం ఒకటో దొరికిన మా కార్యకర్తని ఆ పాప ఒక మారమ్మ అన్న వ్యక్తిని ఈడ్చి కొట్టారు. ఆ పెన్షన్ కూడా ఇప్పుడు పెందుర్తిలో కూడా మా యొక్క ఒక ఆడపడుచుని జనసేన పార్టీ వాళ్ళే ఈడ్చిడ్చి కొట్టారు. జనసేన పార్టీ టీడీపీ చేసినటువంటి రౌడీయిజం, గోండయిజం రోజు రోజుకి పెట్టలేకపోతా ఉంది. లక్ష్మణ్ ఇక్కడతో అయిపోతే మిగతా సబ్జెక్టులు పోతాయి. విజయ్ చెప్పండి, ఏంటిది ఈయన ఎవరు బుద్ధా వెంకన్న గారు ఏంటి బెజవాడ సాక్షిగా ఏదో బాంబు పేల్చారు? ఆ వాయిస్ ఒకసారి వినండి, ఆ వెంకన్న గారి వాయిస్ ఒకసారి ప్లే చేయండి. వర్మ గారు, ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి, మాకు లేదు. అంటే పోరాటం చేసిన వాళ్ళకి నీళ్ళు ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేను, ఓపెన్గా చెప్పేస్తున్నప్పుడు. ఎందుకంటే నాకు మనసులో దాచుకోవడం నా ఇది కాదు. ప్రతిపక్షంలో పోరాటం చేసేది రాష్ట్రం మొత్తం తెలుసు, కానీ వాళ్ళు పోరాటం చేయలేను. కానీ నేను ఎందుకంటే ఎవరికి చెప్పాలి? నేను ఏ నియోజకవర్గాలకి పెద్ద కాబట్టి చిన్ని గారికి చెబుతున్నా, ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని. నాకు నేనుగా అడగలేనుగా అక్కడికి వెళ్ళి, సార్ నా మాట సాగట్లేదండి అంటే, నా మాట ఎందుకు సాగాలంటే, నా మాట ఎందుకు సాగాలి? మీకోసం సాగాలి, మీ అందరి కోసం సాగాలి. 37 కేసులు నేను పెట్టించుకున్నానంటే 37 కేసుల్లో మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు అందులో? ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు. తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి. అంటే నాకు తెలిసింది ఏంటంటే పోరాటం కాదు, ఎమ్మెల్యే ఎవరా బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను చెప్పిన 2029 ఎన్నికల్లో పోరాటం చేసన్నా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను, గెలుస్తా. మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు, ఎంతమంది. ఇది కూడా నేను మాట్లాడలేదనుకో ఇక అనవసరం. నేను నా జీవితమే పోరాటం, నేను పైకి వచ్చిందే పోరాటం మీద. నేను మాట్లాడింది ఆయన దృష్టికి వెళ్ళాలి, అధిష్టానం దృష్టికి వెళ్ళాలి. తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని నేను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నా. విజయ్ ఏంటి ఈయన ఇంత ఆవేదన ఇంత పబ్లిక్ గా 50 రోజుల్లోనే ఈయన ఇలాగా నిరాశలో నిస్పృహలో వ్యక్తం చేస్తే అది నెగిటివ్ వెళ్ళదా? మాట్లాడిన తర్వాత ఇస్తా లక్ష్మణ్, విజయ్ గారు మాట్లాడిన తర్వాత నాకు అవకాశం ఇవ్వండి. వరం గారు, ఈరోజు బుద్ధా వెంకన్న గారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే గతంలో మీరు చూసారు, ఆయన పోరాట యోధుడే, కరెక్టే, మేము కాదంటలేదు. బుద్ధా వెంకన్న గారు ఎమ్మెల్సీ చేసింది తెలుగుదేశం పార్టీ కాదా చెప్పండి? ఎమ్మెల్సీ చేసింది, ఇప్పుడు అవకాశం రాలేదు. అలాగైతే ఇప్పుడు నేను బాధపడాలి. నేను 25 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గ సీటు 2014లో ఆశించాను, 19లో ఆశించాను, 24 ఆశించి 3 సార్లు నాకు దక్కల. అలాగని చెప్పి మనం దాన్ని నిరుత్సాహపడే విధంగా కాదు. నాకు తెలిసి ఇప్పుడు రేపు ఉన్నటువంటి ఎమ్మెల్సీల్లో ఖచ్చితంగా మళ్ళీ ఆయనకి అవకాశం అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కల్పిస్తారు. ఇప్పుడు అలాగని చెప్పి ఇప్పుడు నేను లెటర్లు ఇవ్వలేకపోతున్నాను,
లేకపోతే అధిష్టానం దృష్టి తీసుకెళ్ళలేకపోతున్నానంటే అది అంటే ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి బాధతో మాట్లాడినటువంటి విషయంగా మనం అనుకోవాలి తప్ప ఈరోజు మరి ఎన్డీఏ కూటమి కలిసిన తర్వాత కొన్ని సీట్లు త్యాగాలు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు 21 సీట్లు మనం పవన్ కళ్యాణ్ గారు ఓకే, అదంతా తెలిసిన అంశమే. ఇలా మాట్లాడడం అది వ్యతిరేకం మొదలవుతుంది. ఇది వేరే వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటూ బయటకు వచ్చి మాట్లాడతారు కదా, ట్రోల్ అవుతుంది. నో ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగని చెప్పి ఇప్పుడు వేరే వాళ్ళు మాట్లాడాలని ఏం లేదు. ఇప్పుడు అదే నేను చెప్తా ఉన్నాను మీకు ఉదాహరణ. నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ రేస్లో ఉన్నటువంటి వ్యక్తినే, మీకు కూడా తెలుసు. మీరు ఎప్పటి నుంచో నాకు కూడా మీరు బాగా తెలిసినటువంటి వ్యక్తిగా. అంటే ఇప్పుడు ఇలాగ అందరూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు ఉన్నటువంటి అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలకు కొన్ని కట్టుబడి ఉండాలి, మనం తప్పదు. ఇప్పుడు అలాగైతే ఇప్పుడు రేపు నామినేటెడ్ పదవులు ఉన్నాయి. నాకు తెలిసి ఆయనకి మంచి పోర్ట్ఫోలియో ఇస్తారేమో చంద్రబాబు నాయుడు గారు. తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారేమో. అవన్నీ మనం అన్నందుకు లేదు. ఇదేదో వ్యతిరేకం అనేది మాత్రం నేను అనుకోను. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి అవకతవకలు కొన్ని ఉంటాయి, కొన్ని త్యాగాలు చేయాలి, తప్పదు అది. ఓకే రవికిరణ్ గారు ఎలా చూడాలండి బుద్ధ వెంకన్న గారి వ్యాఖ్యలు? ఇస్తాను లక్ష్మణ్, అన్నీ ఒకేసారి మాట్లాడదు కానీ మీరు వాళ్ళు వెర్షన్ అయిపోయారు. వర్మ గారు ఇప్పుడు ఓకే, బుద్ధా వెంకన్న గారు విలక్షణమైనటువంటి పర్సనాలిటీ, రక్తంతో కూడా రుధిర లేఖలు రాసినట్టు వ్యక్తి. అవును, రక్తంతో కూడా లేఖలు రాసినారు. అందుకనే ఈ డిస్కషన్. ఎవరు ఊహించినటువంటి స్టేట్మెంట్లు ఇస్తుంటారు. ఎవరు రక్తం సార్ అది? ఆయన రక్తమేనా నాది పక్క వాళ్ళదా? సో చాలా విలక్షణ. సో అందుకనే డిఫరెంట్ పర్సనాలిటీ. అయితే వారి ఆవేదన ఏమంటారు, ఇప్పుడు నేను పోలీస్ శాఖలో ట్రాన్స్ఫర్ చేయించలేకపోతున్నాను, లేకపోతే తిరుపతి లెటర్లు ఇప్పించలేకపోతున్నాను. ఇప్పుడు ప్రతి కార్యకర్త ఇలా ట్రాన్స్ఫర్ చేయించేసి లెటర్ ఇచ్చేస్తే తిరుపతి ఏమైపోతుంది? అలా అయిపోయాయి కదా. గతంలో మన తిరుమల గురించి ఏమంటున్నాం, అవును, రోజా గారు వీళ్ళందరూ వాళ్ళతో పాటు ప్రతి నెల 4 సార్లు వెళ్ళి 200-300 మంది. ఇప్పుడు నేను లెటర్ ఇచ్చి, ఇప్పుడు విజయ్ కుమార్ గారు లెటర్ ఇచ్చి, రజనీ గారు లెటర్ ఇచ్చి, అందరూ లెటర్ ఇస్తా ఉంటే లెటర్ లెక్క పెట్టుకోవాలి. సో ఏదైనా సరే వ్యవస్థీకృతంగా జరగవలసిందే. ఎస్, ఎమ్మెల్యేనే, ఎంపీ. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. 175 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఈ రోజు నేను కూడా ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఆయన ఆవేదన చెప్పారు. ఇప్పుడు నేను కూడా చెప్పాలి ఆవేదన. 10 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తాం, రకరకాలుగా 4 ఏళ్ల నుంచి టీవీలో పార్టీ యొక్క వాయిస్ వినిపిస్తున్నాం. ఇప్పుడు నేను లేచి రేపు నుంచి నేను లెటర్లు ఇవ్వలేకపోతున్నాను, సత్యకుమార్ గారికి పోస్టింగ్ ఇవ్వమంటే ఇవ్వలేదు, ఎలా కుదురుతుంది? ఇప్పుడు వ్యవస్థీకృతంగా ప్రభుత్వం అంటే ఒక మనం పనిచేసేది పార్టీ కోసమే కాదండి, ప్రజల కోసం పనిచేస్తాం. దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగత చర్చ జరిగింది. ఇది మా పార్టీ సిద్ధాంతం. సో మనం ఆవేదన ఉండొచ్చు కొంచెం, అదని చెప్పి ఇలా పబ్లిక్ గా మాట్లాడటం సమంజసం కరెక్ట్ కాదు. మనం ఇంటర్వ్యూగా చెప్పుకోవాలి. ఇంటర్వ్యూగా చెప్పుకొని ఇలానే చేస్తే రేపు నామినేట్ పోస్ట్ 170 అవి ఉన్నాయి, 25 ఉన్నాయి, మిగతా ఎమ్మెల్సీలు ఉన్నాయి, తర్వాత నామినేట్ పోస్టులు ఉన్నాయి, రకరకాల ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కదా. ప్రభుత్వం అంటే అన్ని ఉంటాయి, అన్నింటిలో ఏదో తీసుకుంటాం, పని చేసుకుంటూ వెళ్తాం, పార్టీకి, దేశానికి, ప్రజలకి సేవ చేస్తాం. ఆ రకంగా చూడాలి తప్పితే ఇదేదో వారిని. ఓకే రవికిరణ్ గారు, మరొక అంశం పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వాళ్ళు పెద్దగా టచ్ చేయట్లేదు, కానీ నాగబాబు గారిని టచ్ చేస్తున్నారు, పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. మొన్న ఈయన